హలో అండి, వెల్కమ్ టు ఎల్ఎల్ కిచెన్స్. ఈరోజు సాముదాన అండ్ మామిడికాయతో ఒక డిజర్ట్ చేస్తున్నానండి. ఈ సమ్మర్కి పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ డిజర్ట్ అనేది. మీరు కూడా చూసి ట్రై చేసి ఎంజాయ్ చేయండి ఈ డిజర్ట్ అనేది. ముందుగా ఒక గ్లాస్ సగ్గుబియ్యాన్ని తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని 2 hours పాటు నానబెట్టుకుంటున్నాను. తర్వాత ఒక గిన్నె తీసుకొని దాని మీద టీ వడపోసే గంటను పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల పెరుగుని వేసుకుంటున్నాను. పెరుగు అనేది మీ ఇష్టం అండి, నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పెరిగేయటం వల్ల. ఈ పెరుగును అనేది మనం వాటర్ అనేది లేకుండా ఉండడం కోసం టీ వడపోసే గంటలో వేసానండి. ఏమైనా వాటర్ డ్రాప్స్ ఉన్నా కిందకు వెళ్తాయని 2 hours పాటు పక్కన పెట్టుకోవాలి. మీరు క్లాత్ లోనైనా వేసుకొని గట్టిగా పిండుకోవచ్చు. స్టవ్ వెలిగించుకొని ఒక బాణీ పెట్టుకొని వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ వాటర్ అనేది కొలత ఎలాగో అంటే 1 గ్లాస్ సగ్గుబియ్యానికి 5 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకున్నాను. వాటర్ అనేది హీట్ అయిన తర్వాత సగ్గుబియ్యాన్ని వేసుకొని ఉడికించుకోవాలి. 2 hours పాటు సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్నాం కాబట్టి సగ్గుబియ్యం అనేది త్వరగానే ఉడికిపోతాయి. 10 minutesలో సగ్గుబియ్యం అనేది ఉడికితా ఉన్న కొంచెంగా చిక్కబడుతుంది కాబట్టి డిజర్ట్ అనేది కొంచెం గట్టిగా వస్తుంది. మీకు ఒకవేళ ఇంకా కన్సిస్టెన్సీ అనేది లూజ్గా ఉండడం కోసము 7 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. సగ్గుబియ్యాన్ని కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటుతూ ఉంటాయి. చూసారు కదండి, ఒక 10 minutesకే సగ్గుబియ్యం అనేది ఇలా ఉడికిపోయాయి. ఇప్పుడు దాంట్లోకి 1/2 tablespoon యాలకుల పొడి, 2 tablespoon షుగర్ వేసుకుంటున్నాను. ఒక పించ్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. చూసారు కదండి ఎంత గట్టిగా ఉందో కన్సిస్టెన్సీ అనేది. సగ్గుబియ్యం చల్లారేలోపు బాదం తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఒక మామిడికాయని తీసుకొని పీల్ తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. అందులో ఒక పీస్ మందము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిగతావన్నీ పెద్దగా కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే గ్రైండ్ చేస్తాం కాబట్టి ముక్కలు అనేవి పెద్దగా ఉన్నా ఏం కాదు. ఈ కట్ చేసుకున్న ముక్కలన్నిటిని మిక్సీలో వేసుకుంటున్నాను. పెరుగును కూడా యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదండి ఎన్ని వాటర్ వచ్చాయో ఒక 2 spoons పెరుగులోనే. సో ఈ పెరుగును కూడా మిక్సీ జార్లో వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మామిడికాయ అనేది మీకు స్వీట్గా అనిపిస్తే షుగర్ యాడ్ చేసుకోకండి. కొంచెం పుల్లగా అనిపిస్తే 1 spoon షుగర్ వరకు యాడ్ చేసుకోండి. డైట్లో ఉన్న వాళ్ళైతే లాస్ట్లో కొంచెం హనీని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. సగ్గుబియ్యం అనేది పూర్తిగా చల్లారిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం పట్టుకున్న మ్యాంగో పేస్ట్ అనేది వేసుకుంటున్నాను. అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇందాల మామిడికాయ ముక్కలను కూడా వేసుకొని అన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. చూసారు కదండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగా వచ్చింది. సో మీకు లూజ్గా కావాలి అనుకుంటే సగ్గుబియ్యం ఉడికేటప్పుడే ఇంకో 2 glasses వాటర్ని యాడ్ చేసుకోండి. ఎమ్మీగా మామిడికాయ డిజర్ట్ అనేది రెడీ అయిపోయిందండి. ఈ డిజర్ట్ చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా సగ్గుబియ్యం మ్యాంగో కాంబినేషన్ డిజర్ట్ని ట్రై చేయండి ఒకసారి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇలా డిజర్ట్ అంతా అయిన తర్వాత ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత సర్వ్ చేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ సగ్గుబియ్యం మామిడికాయ డిజర్ట్ అనేది మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.